వెల్కమ్ టు టిఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, సాదర స్వాగతం. మనం కొత్తగూడెం భద్రాచలం నుంచి మన అతిథులు ఈరోజు ఈ షోలో సంజీవరావు. ఒక్క నిమిషం నాయకులు విశ్వ గారు నేను ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత ఒక్క సెకండ్. అతిథులు మనకు పాత ఖమ్మం అంటే ఇప్పుడు కొత్తగూడెం భద్రాచలం అంటే నీటి అంచున నది ఉన్నటువంటి ఏవైతే జిల్లాలను విడగొట్టి ఇక్కడ కృష్ణ, అక్కడ గోదావరి. నేను పుట్టింది నా కృష్ణా పక్కనే, కానీ గోదావరి పక్కన ఉన్నటువంటి జిల్లాలు, కృష్ణా పక్కన ఉన్న జిల్లాలను ఇష్టం వచ్చినట్టు విభజన చేసి, ఎందుకంటే నీళ్ళ విషయం అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. నీటి ఉపయోగం ఏ విధంగా జీవన విధానాన్నే మారుస్తుంది. ఎందుకంటే ఆహారం నుంచి మొదలుపెట్టి మీరు అనుకునే పరిశ్రమలు కానీ అన్నిటికీ కావాల్సింది ఆ నీరే. అటువంటి నీళ్లు, నిధులు, నియామకాల ద్వారా వచ్చిన తెలంగాణలో నీళ్ల ద్వారా నిధులను సొమ్ము చేసుకొని ఆ సొమ్ము ద్వారా రాజకీయం చేయాలనే ఒక కుట్రలో భాగంగానే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మేము మొదటిసారి పట్టుకొని పంపులు, మోటార్లు, అది ఇంకా సుప్రీంకోర్టులో ఉంది, ఇంకా రావడం లే. అదే పంపులు, మోటార్లు మళ్ళీ కాళేశ్వరంలో చూసాం. మెగా ఇంజనీరింగ్, నవయుగ మళ్ళీ వేరు. అదే సీతారామ ప్రాజెక్ట్లో కూడా మళ్ళీ అదే మెగా ఇంజనీరింగ్ సంస్థ రావడం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మరి కేవీపీ రామచంద్రరావు గారు దీని వెనకాల ఉన్నారు. మరి వారు కాంగ్రెస్ ను ప్రభావితం చేశారా? అసలు నిజంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా అక్కడ ఆ రైతులకు, ఆ ప్రజలకు నీళ్లు అందుతున్నాయా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు అక్కడ ఈరోజు మళ్ళా పెద్ద ఎత్తున ఉప్పెనలాగా ప్రజలు తిరగబడుతున్నారు? సీతారామ ప్రాజెక్ట్, కాళేశ్వరం చూశారు, గుదిబండ అయిపోయింది, వైట్ ఎలిఫెంట్. మరి అక్కడ ఏం జరుగుతుందో విశ్వ గారు ఒకరొకరిని మీరు పరిచయం చేస్తూ, ఎందుకంటే గుమ్మడి నరసయ్య గారు కూడా, వారికి సాదర స్వాగతం, ఎక్స్ఎమ్మెల్యే వారు ఇల్లందు నుంచి. తర్వాత నా తోటి మిత్రులు జర్నలిస్టులు కూడా అక్కడ ఖమ్మం నుంచి ఉన్నారు. వారిని ఒకరొకరిని మీరు ఇంట్రడ్యూస్ చేసి అసలు విషయం ఏందో చెప్పండి. నేను మిగతాదాన్ని మీకు వెనకాల చూపిస్తుంటా. విశ్వ గారు. అన్న, టిఎస్పిఎస్ఆర్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి గారికి ఉద్యమ జయాలు పలుకుతున్నాం. అట్లాగే సీతారామ ప్రాజెక్టు ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్, పాలేరులో ఉన్నటువంటి ఎన్ఎస్పి కెనాల్ కింద కవర్ కానిటువంటి ప్రాంతం కోసం ఏదైతే 2016 ఫిబ్రవరి 16వ తారీఖున అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టేకులపల్లి మండలం రోళ్లపాడు చెరువు దగ్గర సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 2018 నాటికి దానికి ఉన్నటువంటి ప్రాజెక్టుకు ఉన్నటువంటి డిపిఆర్ను పూర్తిగా మార్చి పనులు చేస్తున్నటువంటి సందర్భంలో అందరూ ఏమనుకున్నారంటే, ఒక కాలువ పాలేరుకు పోతుంది, రెండో కాలువ మనకు వస్తుంది, ఫేజ్ 1 ఇల్లందు నియోజకవర్గానికి మైబాద్కు వస్తుంది, ఫేజ్ 2 పాలేరుకు పోతుంది, కాబట్టి 2 పనులు చేస్తారని చెప్పేసి అనుకున్నారు. అనుకుంటూ చూస్తే కేవలం ఒక కాలువే నడుస్తుంది, ఇంకో కాలువ లేదు. ఇల్లందు అవతల సుదిమల్ల దగ్గర ఉన్నటువంటి పైప్ లైన్స్, ఏదైతే రోళ్లపాడు పైప్ లైన్స్ ఉన్నదో అది కొంతకాలం వర్క్ చేశారు, 1 సంవత్సరం పాటు చేసి తర్వాత అది అంతా ఎత్తేసారు, అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఈ సందర్భంలో ఇదంతా ఏదో మాయ జరుగుతుందని చెప్పి మళ్ళాంటి వాళ్ళందరూ కూడా దీని మీద ఒక ఆలోచన చేయంగా జరిగింది ఏంటంటే, డిపిఆర్ ని మొత్తంగా మార్చేసి రీడిజైన్ చేశారు. సీతారామ ప్రాజెక్టును చేసి దుమ్ముగూడెం ప్రాజెక్టును, అంటే రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం అంటారు, దుమ్ముగూడెం ఆనకట్టు, దాన్ని ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఇందిరా సాగర్ ను, తర్వాత మధ్యలో ఉన్నటువంటి సీతమ్మ సాగర్, ఈ మూడింటిని కలిపి ఒకటే ప్రాజెక్టుగా సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేసి ఈ యొక్క కాలువలన్నీ కూడా ఎటుపోతున్నాయి అంటే, మళ్ళా ఎన్ఎస్పి కెనాల్ ఏదైతే నాగార్జున సాగర్ ఆయకట్టు ఉందో పాలేరు నుంచి ఖమ్మం, వైరా, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి సందర్భంలో మేము నిన్న ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఇల్లందు కేంద్రంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి పూర్తి డిపిఆర్ ఏదైతే మొదటి డిపిఆర్ ఉందో అది బయట పెట్టాలంటున్నాం. అందుకే ఈ మీటింగ్ పెడుతున్నాం. ఈ జూమ్ మీటింగ్ కి సహకరించినటువంటి టిఎస్పిఎస్ఆర్ ఛానల్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మీటింగ్ లో హాజరైనటువంటి ఎక్స్ఎమ్మెల్యే ఇల్లందు గుమ్మ నరసయ్య గారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, సీనియర్ కామ్రేడు న్యూ డెమోక్రసీ కాదు, సిపిఐఎంఎల్ మాస్ లైన్, ఓకేనా? ఓకే.
మాస్ లైన్. ఓకే, ఓకే అండి, ఓకే. సిపిఐఎం వాళ్ళందరినీ పరిచయం చేయండి, మిగతా వాళ్ళందరినీ పరిచయం చేయండి. ఎమ్మెల్యేగా అందరికీ రాష్ట్రం మొత్తం కూడా సుపరిచితులు. గుమ్మన నరసయ్య గారు అనేక ఉద్యమాల్లో అందరితో కలిసి పనిచేశారు. మా అందరితో మేము అన్నతో కూడా చాలా సందర్భాల్లో పనిచేసినాము. అట్లాగే గోపగాని శంకర్రావు గారు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక ఉద్యమాల్లో ముందుండి నడిపించినాడు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, వారు హాజరయ్యారు. అట్లాగే తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ మెంతెన సంజయరావు గారు, ఈ రోళ్లపాడు ప్రాజెక్ట్ ఏదైతే మండలంలో ఉందో టేకులపల్లి మండల వాస్తవ్యులు ఆయన గారు కూడా వచ్చిన్నారు. అట్లాగే ఎంఆర్పిఎస్ నాయకులు గిన్నారపు మురళీ తారక రామారావు గారు హాజరై ఉన్నారు. వారికి మీ అందరికి కూడా మేము తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున టిఎస్టిఎస్ఆర్ ఛానల్ తరపున ఉద్యమ జేజేలు పలుకుతూ మొదలు ఎవరిని మాట్లాడిస్తారు చెప్పండి. నేను ఒక చిన్నగా వాడు మెగా ఇంజనీరింగ్ వాడు ఏదైతే ఇప్పుడు పబ్లిసిటీ చేసుకుంటున్నాడో నేను అది ఒక్కసారి చూపిస్తాను. అతను ఏ విధంగా పబ్లిసిటీ చేస్తున్నాడు అనేది మీకు ఒక్కసారి అర్థమవుతుంది. ఇది చూడంగానే ఒకటే నిమిషం వీడియో ఇది పెట్టండి అన్న. Activities. MEIL is executing two major segments of the Sita Rama lift irrigation project. ఇక్కడ 2 సెగ్మెంట్స్ అని సీతారామ ప్రాజెక్ట్ అనే MEIL మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆయన అఫీషియల్ గా ఇది విడుదల చేసుకుంటున్నాడు. మరి మీరంటున్నారు ఒకటే ప్రాజెక్ట్ అని. అయితే ఆ భద్రాచలం రామచంద్రుని ఏ విధంగా అయితే విస్మరించి కేవలం అయోధ్య రాముడిని అంటున్నారో ఇదే విధంగా ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఆ భద్రాచలంలో ఇదేనా? ఒక్కసారి వినండి. ఇది ఈయన ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలను నడుపుతున్నాడు. In Telangana, the construction of both segments is nearing completion. Recently, the trial run of one pump at the pump house built at PG2 has been successful. The remaining pumps are also getting ready for trial runs. We have constructed 2 state-of-the-art pump houses that use Francis turbines to pump water over long distances and higher elevations. In total, we have installed 13 high-capacity pumps of varying capacities to draw water from the Godavari. From here, an incredible network of pipelines will transport water across vast distances. Completing the project will benefit around 7 lakh acres of agricultural lands, enhancing the livelihoods of the farmers across Bhadradri Kottagudem, Khammam and Suryapet districts. ఇది మెగా ఇంజనీరింగ్ వాడిచ్చే పబ్లిసిటీ. 7 లక్షల ఎకరాలకు సాగు వస్తుందట. పెద్ద ప్రాజెక్టు ఆల్రెడీ ట్రయల్ రన్ మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కూడా జరిగింది. మరి దీని మీరు ప్రస్తావించేది ఏంది? ఇప్పుడు మీరు ఇక్కడ వినతి పత్రాలు అన్ని ఇస్తా ఉన్నారు, మీరు తెలంగాణ విద్యావంతుల వేదిక. చెప్పండి సార్, ఎవరితో మాట్లాడిస్తారు స్టార్టింగ్? అన్న మన గోపగాని శంకర్రావు గారు మాట్లాడండి. శంకర్రావు గారు టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న మాట్లాడతాడు. మాట్లాడండి శంకర్రావు గారు. అన్న మాట్లాడండి. వీడియో ఆన్ చేసుకొని మాట్లాడు. శంకర్రావు అన్న వీడియో ఆన్ చేసి మాట్లాడు. వీడియో రాలేదు మీది, ఇంతకుముందు ఉన్నారు, మళ్ళీ ఉపడడం లేదు. మాట్లాడండి సార్, ఆయన మాట్లాడండి అన్న. సీతారామ ప్రాజెక్టు మాట్లాడండి. సీతారామ ప్రాజెక్టు ఏజెన్సీ ప్రాంతాల్లో మాట్లాడండి. మండలాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే కొద్దిగా వాయిస్ మీద వాయిస్ సార్, కొద్దిగా వాయిస్ మీ వాయిస్ వస్తలేదు సరిగా. వాయిస్ కొద్దిగా గట్టిగా మాట్లాడండి. వేరే ఇంకెవరైనా మాట్లాడండి. వాయిస్ ఎవరికి, ఎందుకంటే సమయం పోతుంది. 40 నిమిషాలు మనకంటే ఇప్పుడు 30 నిమిషాలు ఉంది. ఇంకెవరైనా మాట్లాడండి, వారు మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకుందాం. విశ్వ గారు మీరు మాట్లాడండి. ఆ శంకర్రావు అన్నది సరిగా రావట్లేదు. నరసయ్య గారు మాట్లాడండి. వీడియో ఆడియో చెప్పండి నరసయ్య గారు. ఏం అవినీతి జరుగుతుంది సీతారామ ప్రాజెక్ట్ లో చెప్పండి. అవినీతి కాదు, అవినీతికి సంబంధించి కాదు నేను మాట్లాడేది.
వస్తుందా మీకు వస్తుంది. వినపడుతుందా? వస్తుంది చెప్పండి. రైట్. ఈ సీతారామ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇంతకు ముందు రాజీవ్ సాగర్ అనే పేరు పెట్టి రాజశేఖర్ రెడ్డి గారు 2005లో శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పనులు మొదలయ్యి అక్కడి నుంచి మా ఇల్లెందు దాకా పైప్ లైన్ వేసుకురావటం జరిగింది. ఈ పైప్ లైన్ వేసుకొచ్చిన టైంలో ఆ గవర్నమెంట్ రద్దయి కేసీఆర్ గవర్నమెంట్ రావటం, మళ్ళా దానికి పేర్లు మారవటం, ఈ పేర్లు మార్చిన తర్వాత రీడిజైన్ అనేటువంటి తీసుకురావటం, ఇవన్నీ చేయటం వల్ల ఈ ఇల్లెందు ప్రాంతానికి రావాల్సినటువంటి ఛానల్ మారిపోయింది. రాజశేఖర్ రెడ్డి గారి ప్లాన్ ప్రకారంగా, డిజైన్ ప్రకారంగా ముందుగాను ఇక్కడికి ఇల్లెందుకి నీళ్లు వస్తే, ఇల్లెందు దగ్గర నీళ్లు పోతే ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా నీళ్లు డబ్బులు లేకుండా పారకం జరుగుద్ది అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ముర్రేడు వాగు, ఇక్కడ ఉన్నటువంటి కిన్నెరసాని, ఇక్కడ ఉన్నటువంటి పంది పంపుల, పాకాలేరు, వీటికి సంబంధించినటువంటి వాగులకి లింక్ అవుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ రీడిజన్ పేరుతోటి జరుగుతున్నటువంటి కాలువలు తవ్వటానికి భూములు కావాలి, భూములకి డబ్బులు కావాలి, భూమిలో కాలువ తవ్వటానికి డబ్బులు కావాలి. మొత్తం డబ్బులతోటి అయ్యే పని మొదలైంది ఆ రీడిజన్ లో. అట్లా ఆ రీడిజన్ పేరుతోటి ఆ దుమ్ముగూడెం దగ్గర నుండి మొదలుకొని సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మూగమామిడికి ఈ నీళ్లు పోతాయట. ఆ మూగమామిడి నుండి మళ్ళా తిరిగి రోళ్లపాడుకు వస్తాయట. ఈ రోళ్లపాటు నుంచి మళ్ళా ఎటు పోతాయి, బయ్యారం పోతాయట. ఎంత తిప్పకగా ఉన్నటువంటి రీడిజైన్. ఈ రీడిజైన్ లో చాలా కుట్రలు దాగి ఉన్నాయి అనేటువంటిది మాకు అర్థమవుతున్నటువంటిది, మాకు కనపడుతున్నటువంటిది. అసలు వాస్తవంగా దుమ్ముగూడెం దగ్గర నుండి మొదలుకొని ఇల్లెందు దాకా వేసుకొచ్చినటువంటి పైప్ లైన్ ని పీక్కపోతుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ వాటిని ఆఫ్ చేయటం కానీ అడ్డుకోవటం కానీ చేయలేదు. మొత్తం పైపులన్నీ పీకిపోయారు. ఏ ప్రభుత్వం అది? ఈ రకంగా ఈ ప్రాంతానికి, అసలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మెజార్టీ ప్రాంతానికి నీళ్లు రావు, గోదావరి నీళ్లు రావు. ఇప్పుడు తీసుకున్నటువంటి రీడిజైన్ పేరుతోటి చేస్తున్నటువంటి ప్రయత్నం మళ్ళా తీసుకుపోయి సాగర్ కాలువకి లింక్ చేస్తున్నారు. మళ్ళా సాగర్ కాలువ ద్వారాగా ఇప్పుడు ఏదైతే ఆయకట్టు ఉందో చెప్పండి, ఆ ఆయకట్టుకే ఉపయోగపడుతుంది. అందుకనే మేము ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, అటు తీసుకుపోయినరు, అటు ఆ ప్రాంతానికి నీళ్లు ఇవ్వటానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ముందు ఈ రాజశేఖర రెడ్డి గారి డిజైన్ ప్రకారంగా, రాజశేఖర రెడ్డి గారి ప్లాన్ ప్రకారంగా ఇల్లెందుకు కావాలి, ఇల్లెందుకి నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ లలితాపురం చెరువులో పోస్తే ఇక్కడి నుంచి మొదలుకొని లింగాల దాకా నీళ్లు ఫ్రీగా పోతాయి, డబ్బులు లేకుండా పోతాయి అన్నమాట. చెర్ల ద్వారాగా అట్లా ఇక్కడ ఇంకో మోటార్ పెట్టుకుంటే గుట్టల చెరువు అనేటువంటిది ఉంది కొమరారం పంచాయతీలో. ఆ గుట్టల చెరువుకి
నీళ్లు తీసుకుపోతే మసివాగు ద్వారాగా బయ్యారం చెరువు, గార్ల చెరువు, అటు మాదారం చెరువు, కారెపల్లి చెరువు వీటన్నిటికీ నీళ్లు పోతున్నాయి. అట్లా వాటిని ఆ చెర్లని పెద్దగా చేసుకుంటే ఆ చెర్ల కింద ఉన్నటువంటి పాత ఆయకట్టు కాకుండా కొత్త ఆయకట్టుకి నీళ్లు అందుకోవటానికి వీలవుతుంది. అట్లా బయ్యారం చెరువుకు పోయిన తర్వాత బయ్యారం చెరువు నుంచి తులారం ప్రాజెక్టు నుంచి మైబాదు, కొరివి, తీర్థాల దాకా ఆ ప్రాంతానికి నీళ్లు అందించవచ్చు. ఈ డిజైన్ ప్రకారంగా చేస్తే ఉపయోగం ఉంటుంది అనేటువంటిది మా డిమాండు. మేము ప్రభుత్వాన్ని కోరేది కూడా. మొన్న రేవంత్ రెడ్డిని కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్కి చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటు, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ పరిధిలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలన్నింటినీ కూర్చోబెట్టి దాన్ని పరిశీలన చేయాలి. పరిశీలన చేసి ఆ నీళ్ళని గుమ్మా నరసయ్య గారు అడిగేటువంటి ప్రాంతానికి వచ్చేటటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్కి చెప్పాడు. ఇరిగేషన్ మినిస్టరు మరి ఎప్పుడు మీటింగ్ పెడతాడో, ఎప్పుడు మమ్మల్ని అందరిని పిలుతాడో ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. నెక్స్ట్ విశ్వ గారు, అది ఆన్ చేసుకొని మాట్లాడండి. ఒకరు మాట్లాడేటప్పుడు మిగతా ఇంకెవరు మధ్యలో రాకుండా చూసుకోండి. విశ్వ గారు అది ఆన్ చేయండి, ఇది అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు వచ్చింది చూడు మీకు, జస్ట్ దానికి ఇది క్లిక్ చేయండి అంతే. మాట్లాడండి, చెప్పండి. అన్న నరసన్న చాలా విషయాలు మాట్లాడారు. అయితే మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే 2016 ఫిబ్రవరి 16వ తారీఖున అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలం రోళ్లపాడు చెరువు దగ్గర సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పుడు తయారు చేసిన డిపిఆర్ ప్రకారం ఏంటంటే 6,74,387 ఎకరాలకు, అది 24 మండలాలు. అయాల కేసీఆర్ గారు మీటింగ్ లో మాట్లాడుతూ చెప్పింది కూడా 24 మండలాలకు ఈ నీరు అందిస్తాము అని చెప్పారు. ఆ 24 మండలాలు ఎక్కడ ఉన్నాయంటే ఇల్లందు నియోజకవర్గం ప్లస్ మహబూబాబాద్ నియోజకవర్గం, డోర్నకల్ నియోజకవర్గం, అట్లాగే పాలేరు నియోజకవర్గంలో ఎన్ఎస్పి కెనాల్ కింద కవర్ కాని ప్రాంతం తిరుమలాయపాలెం, ఇంకో 2-3 మండలాలు ఉన్నాయి. వాటికి నీరు అందిస్తామని చెప్పి 24 మండలాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఎక్కడ రోళ్లపాడు దగ్గర సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే అక్కడికి రోళ్లపాడికి మరి నీళ్ళు ఎట్లా వస్తాయంటే దుమ్ముగూడెం ఆనకట్టు, రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం ఆనకట్టు నుంచి నీళ్ళ లిఫ్ట్ ద్వారా రోళ్లపాడు చెరువులో రోళ్లపాడు నుంచి ఈ ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. అయితే ఇంతకంటే ముందు ఒక విషయం ఉన్నది. ఏముందంటే పాకాల ఏరియాలో నీళ్లు కనీసం ప్రతి సంవత్సరం ఒక 70-80 టీఎంసీల నీరు కృష్ణా నదికి పోతున్నాయి. అయితే దాంట్లో నుంచి మున్నేరు ప్రాజెక్టు గార్ల మండలంలో, ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలంలో మున్నేరు ప్రాజెక్టు 50 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నది. అనేక సార్లు అనుమతులు ఇచ్చినట్టే ఇస్తున్నారు, బ్యాక్ చేస్తున్నారు. అది పెండింగ్ లో ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ముందుకు వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏమనంటే మున్నేరు ప్రాజెక్టు అవసరం లేదు, మన సీతారాం ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇస్తాం కాబట్టి దీన్ని పక్కన పెట్టారు. ఇది పక్కన పెట్టడం వల్ల ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. రెండోది, దీనికంటే ముందు నాగార్జున సాగర్ గురించి కూడా ఒక మాట చెప్పాలా. అప్పుడు నాగార్జున సాగర్ కట్టినప్పుడు ఒక 10 కిలోమీటర్ల పైన నందికొండ దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు అక్కడ ఇంకా కట్టి ఉంటే ఇవాళ మహబూబాబాద్, వరంగల్ వరకు కూడా నాగార్జున సాగర్ నీళ్లు వచ్చేది. గార్ల, ఇటు బయ్యారము, ఇటు ఇల్లందు, ఈ కారెపల్లి, కామెపల్లి, ఖమ్మం వరకు కూడా నీళ్ళు అందేటి. కానీ ఈ ప్రాజెక్టును అప్పుడు కుట్రపూరితంగా ఆంధ్ర పాలకులు ఒక 10 కిలోమీటర్ల కిందికి తీసుకొచ్చి ఎడమకాల వెనకకు నెట్టినట్టు, కుడికాల ముందుకు నెట్టినట్టు, అటు 10 లక్షల ఎకరాలు, ఇటు 2 లక్షల ఎకరాలు చేస్తూ మోసం చేశారు. అప్పుడు జరిగింది మోసం ఈ ప్రాంతానికి. తర్వాత మున్నేరు ప్రాజెక్టు రద్దు చేయడం కూడా ఇంకో మోసం జరిగింది. ఇవాళ సీతారామ ప్రాజెక్టు ఇస్తామని చెప్పి సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును పూర్తిగా డిజైన్ మార్చి రీడిజైన్ లో చూడండి. గమ్మత్ ఏంటంటే మేము ఎందుకు అవినీతి జరిగినది, అక్రమాలు జరిగింది అని అంటున్నాం. ఎందుకు అంటున్నామంటే మొదటి ఉన్నటువంటి డిపిఆర్ ప్రకారం ఎక్కడా లేదు ఇవాళ ప్రాజెక్టు. పూర్తిగా అసలు మొదటి డిపిఆర్ ను రద్దు చేసి రాజీవ్ సాగర్ ను, సీతమ్మ సాగర్ ను, ఇందిరా సాగర్ ను 3 ప్రాజెక్టులకు సంబంధించి 3టిని కలిపి సీతారామ ప్రాజెక్టుగా మళ్ళీ నామకరణం చేసి
దాన్ని దుమ్ముగూడెం ఆనకట్టు దగ్గర అని మొదలుపెట్టి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే దీనికంటే ముందు తెలంగాణ ఉద్యమంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిండు, దుమ్ముగూడెం ఆనకట్టు నుంచి నాగార్జున సాగర్ కు టెయిల్ పాండ్ పెట్టాడు, దుమ్ముగూడెం టెయిల్ పాండ్. అంటే దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్ లో నీళ్లు ఎత్తిపోసి ఆ నుంచి మళ్ళీ ఆంధ్రాకు తరలించాలన్నటువంటి, రాయలసీమకు తరలించాలన్నటువంటి కుట్ర చేస్తే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో దాన్ని అడ్డుకొని ఉద్యమం చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇదే కేసీఆర్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది, దుమ్ముగూడెం టెయిల్ పాండ్ను రద్దు చేసిన తర్వాత సీతారామ ప్రాజెక్టును ఇస్తూ మనకు ఈ యొక్క నీళ్ళు అందిస్తామని చెప్పారు. కానీ ఏం జరిగింది, ఇవాళ సీతారామ ప్రాజెక్టు డిపిఆర్ లేనే లేదు. మొదటి డిపిఆర్ కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోజు ఉన్నటువంటి డిపిఆర్ లేదు. ఆ రోజు 7,000 కోట్లు మాత్రమే, 7,000 కోట్లు ఆ రోజు శాంక్షన్ ఉండే. తర్వాత దాన్ని 11,000 కోట్లకు పెంచారు, తర్వాత 13,000 కోట్లకు పెంచారు. నీళ్ళన్నింటినీ కూడా ఇవాళ కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ముల్కల్పల్లి ప్రాంతం నుంచి సత్తుపల్లి ప్రాంతానికి తరలించే ప్రయత్నం, అట్లాగే కల్లూరుకి, అట్లాగే తల్లాడ, వైరా చెరువు, అట్లాగే పాలేరు చెరువు, ఇవన్నీ కూడా కృష్ణా బేషన్, కృష్ణా నాగార్జున సాగర్ నుంచి వచ్చేటువంటి ఏదైతే కెనాల్ ఉందో, నాగార్జున సాగర్ కెనాల్, ఎన్ఎస్పి కెనాల్, ఇదంతా కూడా పరివాహక ప్రాంతం. ఇవాళ ఆల్రెడీ పంటలు పండుతున్నాయి. అంటే కేవలం స్టెబిలైజేషన్, వాటర్ స్టెబిలైజేషన్, ఆయకట్టు, కృష్ణా నది ఆయకట్టుగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్టు ఎన్ని లక్షల ఎకరాలు అంటే అది 3,45,534 ఎకరాలు స్టెబిలైజేషన్ కోసము మొదలుపెట్టి ఇవాళ దాంట్లో సీతమ్మ సాగర్ కింద కొంత సాగుగాని ప్రాంతం ఉంది సత్తుపల్లిలో, దాన్ని కూడా కలుపుతూ మొత్తంగా ఈ 9 లక్షలు మేము ఇస్తున్నాము సీతారామ ప్రాజెక్టు ద్వారా అని చెప్తున్నారు. మరి 9 లక్షల ఎకరాల్లో ఇల్లందు నియోజకవర్గం భూములు ఉన్నాయా, డోర్నకల్ నియోజకవర్గం భూములు ఉన్నాయా, లేదా మైబాద్ భూములు ఉన్నాయా చెప్పాలా. ఈ పాలకులు చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యంగా ఈ జిల్లాలో టిఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఈ ప్రాజెక్టు రీడిజైన్ లో కూడా పూర్తి బాధ్యత కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఆ రోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కేసీఆర్ గాని లేదా హరీష్ రావు గారు కానీ వాళ్ళు ఈ సీనియర్ మంత్రి ఉన్నట్టు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారిని మొత్తం ఈయనకు వదిలేశారు. ఈయన గారు చేసింది ఏంటంటే ఇవాళ నీళ్లున్న ఒక పంట పండుతున్న ప్రాంతాలకి మళ్ళా నీళ్ళని తరలించుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి మేము ఖచ్చితంగా కోరేది ఏంటంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం తుమ్మల నాగేశ్వరరావు గారిని కానీ లేదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ లేదా ఈ సీతారామ సాగర్ ప్రాజెక్టు పనులు చేస్తున్నటువంటి అధికారులు కానీ, మీరు చెబుతున్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో 9 లక్షల ఎకరాల్లో ఈ గార్లా, బయ్యారం లేదా ఇల్లందు నియోజకవర్గం భూములు ఎక్కడైనా ఉన్నాయా చూపెట్టండి. అసలు మీ డిపిఆర్ లో ఎక్కడున్నది, అసలు ఫస్ట్ డిపిఆర్ ఏంది, ఇప్పుడు డిపిఆర్ ఏంది, అంటే డిపిఆర్ మొత్తం మార్చడం అంటే కుట్ర కాదా ఇది? ఇప్పుడు మీరు ఏదైతే నీళ్లకు మీరు సాగు భూములకు నీళ్ళు ఇస్తామని చెప్పినారో ఆ భూములన్నీ తీసేసి ఇవాళ మొత్తం కూడా లిఫ్ట్ మొత్తం కూడా అటు పంపించి ఇవాళ మేము ప్రాజెక్టు కడుతున్నాం, సీతారామ ప్రాజెక్టు కడుతున్నాం అంటే ఎట్లా నమ్మేది? ఇంకోటి ఫేజ్ 1, ఫేజ్ 2 సీతారామ ప్రాజెక్టు, ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 ఏమో ఇల్లందు ప్రాంతానికి, ఇటు మైబాదు, డొర్నకల్ ప్రాంతానికి అని చెప్పి అప్పుడు ఇచ్చారు డిపిఆర్ లో. తర్వాత ఫేజ్ 2 డైరెక్ట్ పాలేరు చెరువుకి. ఈ రెండే సీతారామ ప్రాజెక్టులు ఉన్నవి డిపిఆర్ లో, మొదటి డిపిఆర్ లో. మరి ఇప్పుడు కొత్తగా ఎట్లా వచ్చింది, సత్తుపల్లి ఎట్లా వచ్చింది, కల్లూరు ఎట్లా వచ్చింది, వైరా ఎట్లా వచ్చింది? మొన్న ఈ మధ్య టెన్నల్ ఒకటి ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి గారు వచ్చి ఏనుకూరు దగ్గర. ఏనుకూరు నుంచి డైరెక్ట్ ఇప్పుడు నాగార్జున సాగర్ కాలువలో లింక్ చేశారు. మళ్ళా అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీకు సలహాదారులు అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న చీఫ్ సెక్రటరీలు, అందరు సెక్రటరీలు వారినే పెట్టుకొని మేము ప్రజాపాలన అంటే ఎట్లయితే ముఖ్యమంత్రి గారు చూడండి మిమ్మల్ని మళ్ళీ తప్పుదోవ పట్టించారు. అందు గురించే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ షో ద్వారా అప్పుడు మీరే ఇప్పుడు మీరే మరి అసలు సీతారామ ప్రాజెక్ట్ ఏంది మీరు చెప్పాలి మంత్రి గారు. లేకపోతే ఈ ధర్నాలు ఈ విధంగానే అయితే ఇది ప్రజా డబ్బు. ఆ మొత్తం ముందు వారికి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే భూములకు మీరు నీళ్ళు ఇస్తామన్నారో ఫస్ట్ అది నీళ్లు అక్కడ ఇచ్చిన తర్వాత మిగతా తీసుకుపోవాలి. కానీ గోదావరి బేసిన్ నీళ్ళు తీసుకుపోయి కృష్ణా బేసిన్ లో కలపడం ఇది మూర్ఖత్వం, దీన్ని ఖండించాల్సిందే. ఇంకెవరితో మాట్లాడించారు అక్రమం. మేమేమంటున్నామంటే డిపిఆర్ మార్చడమే అవినీతికి పాల్పడ్డట్టు. మిగతా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. సంజీవరావు గారు మాట్లాడతారా లేక ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలా? అసలు మొదటి డిపిఆర్ ను బయట పెట్టాలి. ఈ ఇల్లందు ప్రాంతానికి లేదా మానుకోట, డోర్నకల్లు, ఈ తిరుమలాయపాలెం ఏదైతే పాలేరు నియోజకవర్గంలో ఉన్న డ్రాట్ ఏరియా ఉందో ఈ ప్రాంతాలకు నీరు ఇచ్చినాకనే నువ్వు ఎక్కడికైనా తీసుకుపోవాలా. అంతకు మించి వేరే చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు గారు బాధ్యత వహించాలి దీనికి. ఈ మోసానికి ఇప్పుడు వీరే కాబట్టి గోదావరి బేసిన్ కింద ఉన్నటువంటి డ్రాట్ అంటున్నారు కదా మీరు, ఏదైతే దీనికి గురైనటువంటి ప్రాంతాలు, నీటి ఎద్దడికి నీళ్లు లేనటువంటి ప్రాంతాలు,
ఆ ప్రాంతాలంతా కూడా ఫస్ట్ అక్కడ సస్యశ్యామలం అయిన తర్వాతనే మిగతా వారికి ఇవ్వాలి. కానీ మళ్ళీ ఇంకొక బేసిన్లోకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ కృష్ణా బేసిన్లో నీళ్ళని కిందికి పోతూనే ఉన్నాయి. అక్కడ అవసరం లేదు. ఇక్కడ అయిన తర్వాత అక్కడ చూద్దాం. ఈ నదుల అనుసంధానం పెద్ద కుట్ర. పంపులు, మోటార్లు, పైపులు, ఇదే స్కామ్ అవుతుంది. నెక్స్ట్ ఎవరితో మాట్లాడిస్తారు? ఇప్పుడు ప్రజాఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ మెంతున సంజీవరావు గారు, ఆయన ఆ రోళ్లపాడు ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన మండల వాసి. మాట్లాడండి, సమయం తక్కువ ఉంది కాబట్టి అందరూ మాట్లాడాలి. మాట్లాడండి సార్. ఇది మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రామారావు గారు అన్మ్యూట్ చేయండి. దీన్ని ఇక్కడ క్లిక్ చేయండి. ఇది ఆడియో, ఇది గ్రీన్ కావాలి. ఇది మీకు పంపించిన రెడ్ ఉన్నది క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయండి. ఇది రెడ్ ఉన్నది. ఇది ఎర్రగా ఉంది కదా, పచ్చగా అవుతుంది. రామారావు గారు మిమ్మల్ని, రామారావు గారు, సంజయరావు ఆ తర్వాత సంజీవరావు గారు, మీరు ఇది క్లిక్ చేయండి. దీన్ని ఆడియోను అన్న మీ దగ్గర ఉంటే ఏమన్నా చేయండి. మీకు లేదు, నేను ఇక్కడ నుంచి పంపించిన ఆస్క్ టు అన్మ్యూట్ అక్కడ వాళ్ళ స్క్రీన్ మీద వస్తుంది. ఎందుకంటే ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకోరు అక్కడ మాట్లాడుతున్నారు, క్రాస్ టాక్ అవుతుంది కాబట్టి నేను మ్యూట్ దీన్ని ఏం లేదు, ఇదే నేను పంపించాను చూడండి. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆడియో. రామారావు గారు, సంజీవరావు గారు, ఇది ఆడియో. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ ఉంటుంది. ఇది చేస్తే సంజయరావు, ఈ ఎర్రది నల్ల, ఈ ఎర్రది పచ్చగా కావాలి. ఎర్రది ఉంది కదా ఇక్కడ కింద బాటంలో కింద 3 చుక్కలు. శబ్దం ఇదే, ఇది శబ్దం, ఇది ఆడియో. సెల్ ఫోన్ కింది భాగంలో 3 చుక్కలు ఉంటాయి. దానికాడ క్లిక్ చేస్తే నీకు ఫస్ట్ స్పీకర్ లాగా కనబడుతుంది. దాని మీద ఎర్ర గీత ఉంటుంది, దాని మీద క్లిక్ చేయి. ఇంకెవరైనా మాట్లాడుతుంటే మాట్లాడండి అంతవరకు. రామారావు గారు మీరైనా మాట్లాడండి. మురళీ తారక రామారావు మీరైనా మాట్లాడండి సార్. అంతవరకు లేట్గా టైం అవుతుంది. మాట్లాడండి సార్. క్లిక్ చేసి మాట్లాడండి. దీన్ని క్లిక్ చేసి మాట్లాడండి. మురళీ తారక రామారావు మాట్లాడండి సార్. ఇవి చిన్నవి సార్, ఇవి సాంకేతికంగా మనం నేర్చుకోవాలి. ఇవి ఇక్కడ గుమ్మడి నరసయ్య గారి దగ్గర మన వీరు వచ్చారు. మాట్లాడండి సార్. క్లిక్ చేసి మాట్లాడండి. మాట్లాడు సార్, తొందర మాట్లాడాలి. మాట్లాడండి. నమస్కారాలు. రైట్, మాట్లాడుతూ పోండి సార్. ఇంకా ఆపకండి, మాట్లాడుతూ పోండి. వాస్తవంగా ఈ ఇల్లందు నియోజకవర్గాన్ని ఈరోజు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం గాని, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గాని విస్మరించింది. గతంలో డాక్టర్ గోపికాంత్ శంకర్రావు గారి నాయకత్వంలో, గుమ్మడి నరసయ్య గారి సహకారంతో గార్ల మండలంలో మున్నేరు ప్రాజెక్టు ఒకటి నిర్మాణం చేయాలని చాలా రోజుల నుంచి పోరాటం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో గత ప్రభుత్వాలు కృష్ణా బేసిన్ కి ఇబ్బంది జరుగుతుంది మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల, కాబట్టి మున్నేరు ప్రాజెక్టు నిర్వహణను గతంలో ఆపినటువంటి సందర్భం ఉంది. ఆ విధంగా మున్నేరు ప్రాజెక్టు ఆపడానికి చాలా కారణాలు చెప్పారు. తారక రామారావు గారు, ఆల్రెడీ 10 నిమిషాలే ఉంది. ఇంకా మనకు మున్నేరు ప్రాజెక్ట్ తెలిసింది. అది మీకేం కావాలి? సీతారామ ఫేజ్ 1 ద్వారా ఇల్లందు నియోజకవర్గంలో టేకులపల్లి, ఇల్లందు, బయ్యారం, గార్లతో పాటు దోర్నకల్, అదే విధంగా మహబాద్ ప్రాంతాలకు కూడా సాగునీరు అందించే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సీతారామ ఫేజ్ 2 రన్నింగ్ చేస్తా ఉన్నారు. మాకు సీతారామ ఫేజ్ 1 ముఖ్యమంత్రి గారు ఏదైతే శంకుస్థాపన చేశారో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు, దాన్ని ఫేజ్ 1 మాత్రమే ఇప్పుడు ప్రారంభించాలి. దీని ద్వారా ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి. రైట్, మీరు తెలంగాణ జనసంపద గుమ్మడి నరసయ్య గారి దగ్గర ఉన్నారు సార్. అది క్లిక్ చేయండి. ఆడియోని క్లిక్ చేసి మాట్లాడండి. ఇది ఆడియో ఈ ఆడియో క్లిక్ చేయండి. ఈ ఆడియో ఈ ఎర్రది పచ్చగా అవుతుంది. దీన్ని క్లిక్ చేయండి. రిక్వెస్ట్ కూడా పంపాను చూడండి. ఇది జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని ఆడియోని క్లిక్ చేయండి. సార్ చెప్పండి, మాట్లాడండి. ఎవరు? ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడండి సార్. మాట్లాడండి. వచ్చారు మీరు మాట్లాడండి సార్. ఈ రీడిజైన్ అనేది ప్రాజెక్టుల మీద రీడిజైన్ పెద్ద మోసం సార్. ఎందుకంటే కార్యక్షేత్రంలో ప్రజలకు ఉపయోగపడకుండా, వాళ్ళకి అవగాహన లేకుండా ఇష్టం తీశారు.
బయ్యారం చెరువు నుంచి తులారాం ప్రాజెక్ట్ కానీ తీసుకుపోయి దాన్ని హై లెవెల్ పెట్టగలిగితే మహబాదు డోర్నకల్ నియోజకవర్గంలో పుష్కలంగా నీళ్ళు వచ్చి ఉండేవి. దాన్ని చేయకుండా వేగంగా అనుమతులు తీసుకొచ్చుకోవడం, వాళ్ళ ప్రాంతాలకు ఆంధ్ర ప్రాంతానికి నీళ్లున్న ప్రాంతానికి తీసుకుపోవడం, ఫేజ్ 1 విస్మరించడం ప్రభుత్వాల యొక్క దౌర్భాగ్యమైన స్థితి ఇది. కాబట్టి ఇటీవల ముఖ్యమంత్రి గారిని మేము స్వయంగా గుమ్మ నరసయ్య గారు సారథంగా కలిసినప్పుడు వారికి వివరిస్తే ఖచ్చితంగా దీన్ని అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇల్లందు నియోజకవర్గాన్ని కానీ మహబాదు డోర్నకల్ నియోజకవర్గాలకు నీళ్ళు అందియకపోతే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పెట్టేటువంటి గతే దీనికి పడుతుందని చెప్పి మేము చెప్తున్నాం సార్. వండర్ఫుల్. 2 సీతారామ ప్రాజెక్టు బయ్యారం చెరువు గార్ల దగ్గర ఉన్నటువంటి మునేరు ప్రాజెక్టుని అది రిజర్వాయర్ కనుక మార్చుంటే ఇలా సీతారామ కోసం మాకు పైన ఉపయోగపడేది, కింద పశు సంపదకు గ్రౌండ్ వాటర్ పెరగడానికి కూడా ఉపయోగపడేది. అది తీయకుండా కావాలని ఇక్కడ ఒక మంత్రి గారు కొత్త జీవోని రద్దు చేపించి ఆ ప్రాజెక్ట్ని ఆపిచ్చారు. కాబట్టి వాళ్ళకి అవసరం ఉంటేనేమో కొత్త విధానాలను కూడా తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలంగా జీవోలు తీసుకొచ్చుకుంటారు. ఈ ప్రాంత ప్రజానికి గిరిజన ప్రాంతానికి న్యాయం జరగకుండా వాళ్ళు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని అడ్డుకుంటారు. ఈ ముఖ్యమంత్రి గారి పట్ల మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసేందుకు ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని నమ్మకం మాకు ఉంది సార్. వండర్ఫుల్. నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండి వారికి కూడా కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకి 7 నిమిషాలు. నరసయ్య గారు చెప్పండి. ఇంకా 7 నిమిషాలు ఉంది. ఫాస్ట్ గా ఒకరొకరు మాట్లాడుతూ ఏం లేదు. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి గారి డిజైన్ సంబంధించి దాన్ని అమలు చేస్తేనే ఈ ఇల్లెందు ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. ఇల్లెందు ప్రాంతానికి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా కొత్త ఆయకట్టుకి పాత ఆయకట్టుకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెర్లన్నింటినీ అభివృద్ధి చేసుకోవటానికి వీలవుతుంది. అట్లా ఆలోచించాలనేటువంటిది మేము ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. రైట్. నెక్స్ట్ మాట్లాడుతామండి ఒకరితో. మిత్రులారా, ఏదైతే దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది ప్రధానంగా సీతారామ ప్రాజెక్టుగా చేశారు. ఇది మొదటి ఫేజ్గా ఉన్న ఈ సీతారామ ప్రాజెక్టుని ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చినటువంటి మొదటిసారి డిజైన్ ఏదైతే ఉందో అది మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా మారేటువంటి అవకాశం ఉన్నదాన్ని ఇప్పుడు జిల్లాకి అంటే సాగర కాలం ఉన్న ప్రాంతంలో మళ్ళీ రెండోసారి నీళ్ళు ఇచ్చేటువంటి పథకంగా తీసుకొచ్చారు. ఇది మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబాద్ జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి దాన్ని ఒక జిల్లాలో సగం ప్రాంతానికి మాత్రమే ఈ నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇది దుర్మార్గం. ప్రధానంగా నీళ్లు ఇచ్చిన ప్రాంతంలో సాగర్ అంటే కాలం ఉన్నటువంటి ప్రాంతంలో మళ్ళీ నీళ్లు తీసుకెళ్లేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దీని నుండి ఇప్పుడు ఏదైతే ప్రధానంగా నరసన్న చెప్పినట్టు ఫేజ్ 1 ప్రకారంగా ఏదైతే ప్రధానంగా అటు రోళ్లపాడు సంబంధించినటువంటిది కానీ అటు మొత్తంగా మొదటిసారి డిజైన్ చేసినటువంటి ఏదైతే ప్రకారంగా తీసుకెళ్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలంగా ఉంటుంది. ఇటు మొత్తం కూడా దాదాపు 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఏదైతే నీళ్లు అందటానికి తాగునీరు అందటానికి ఉంటుంది. మొట్టమొదట ఏదైతే డిజైన్ చేసినటువంటి ప్లాన్ నే అమలు చేయాల్సిన బాధ్యత తుమ్మల నాగేశ్వరరావు గారిది ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీనికి పెద్ద ఎత్తున ఇంకా ప్రజల మద్దతు తీసుకొని, రైతుల మద్దతు, ఇంకా రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని దీని పట్ల సంఘటనతో ముందుకెళ్లాలనేది. రైట్. అయితే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి గెలిచారా, లేకపోతే అక్కడ కింద నాగార్జున సాగర్ కింద ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడా? మళ్ళీ ఆయననే ఫస్ట్ డిజైన్ ఇచ్చింది ఆయననే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఇది అంటే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఆయన ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి ఖమ్మం అసెంబ్లీ నుంచి గెలిచి మంత్రిగా అయ్యారండి. దీని నుండి ఏమైతుందంటే ఆయన ప్రాంతం ప్రధానంగా ఆయనకు సత్తుపల్లి ప్రాంతం ఉండటం వల్ల సత్తుపల్లి ప్రాంతం కూడా ఆయనకి ఎక్కువ భూములు సంబంధించినటువంటి పరిచయాలు ఉండటం వల్ల మిగతా ఏదైతే ఈ ప్రాంతానికి సాగరకాల ప్రాంతానికి తనకి కృష్ణా జిల్లాకి అటు పక్కపోతే సత్తుపల్లికి వైరా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి తీసుకొచ్చాడు. ఏదైనా మొదటిసారి చేసినటువంటి ఏదైతే డిజైన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఖమ్మం జిల్లాతో పాటు
అటు కొత్తగూడెం జిల్లాని అటు మహబూబాద్ జిల్లా 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మేజర్ ప్రాంతం మొత్తం కూడా సాగునీరు తాగునీరుకి ఉపయోగపడేది. ఇది మొదటిసారి డిజైన్ చేసినటువంటి దాన్నే ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు, ప్రధానంగా రైతు సంఘాలు, మొత్తం రాజకీయ పార్టీలు ఉమ్మడి కార్యాచరణ మాట్లాడతారు. రైట్, అర్థమైంది. అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు, మొదటి డిజైన్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాజన్న సాగర్ నుంచి ఏదైతే తీసుకొచ్చి సీతారామ ప్రాజెక్ట్ అన్నారో ఫేజ్ 1 ఇల్లందు మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ మీరే డిజైన్ చేసిన వాళ్ళు ఈరోజు కేవలం మీ భూములు, సత్తుపల్లిలో ఉన్నటువంటి మీ వాళ్ళు, వైరా కృష్ణ అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మీ వాళ్లకు లాభం చేకూర్చే విధంగా మీరు ఎందుకు చేస్తున్నారని ఈరోజు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మళ్ళీ మహబూబాబాద్ తెలంగాణ వాసులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. చలో లాస్ట్ 2.5 నిమిషాలు ఎవరు మాట్లాడుతున్నారో మాట్లాడి ముగించాడు. అలా ముఖ్యంగా ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడిన వాస్తవమే, ఎక్కడ కూడా అబద్ధం లేదు. ఇందులో డిపిఆర్ మార్చడమే రీడిజైన్ చేయడమే ఒక అవినీతికి సంబంధించింది, అక్రమాలకు సంబంధించింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టి అవసరమైతే ఆదేశించాలా, న్యాయ విచారణకు ఆదేశించాలా. 7,000 కోట్ల నుంచి 13,000 కోట్లకు ఖర్చు పెడుతున్నారు. 2 కాలువ ఫేజ్ 1 ఫేజ్ 2 కాలువలు అని చెప్పి ఫస్ట్ డిజైన్ ఇచ్చారు. ఈ రెండింటిని రద్దు చేసి అసలు మొత్తంగా ప్రాజెక్టునే మార్చారు. ఇక చూడండి, ఈ ప్రాజెక్టు మ్యాప్ కూడా మేము గూగుల్లో తీసుకోవడం జరిగింది. ఈ మ్యాప్ లో ఎక్కడ కూడా నీకు ఇల్లందు కానీ, మహబూబాబాద్ కానీ, లేకపోతే ఇటు పాలేరులో ఉన్నటువంటి డ్రాట్ ఏరియాలో కానీ ఎక్కడ కూడా నీళ్ళు అందించే పరిస్థితి లేదు. ఇది మొత్తంగా సత్తుపల్లి, వైరా, కల్లూరు, తర్వాత ఖమ్మము, పాలేరు చెరువు. 8,000 కోట్లు ఇప్పుడు 8,000 కోట్లకు పెరిగింది. 13,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళున్న ప్రాంతానికి, ఒక పంట పండుతున్న ప్రాంతానికి ఇంకో పంటకు నీళ్లు ఇస్తున్నారు. నీళ్ల స్థిరీకరణ చేస్తున్నారు. అది కాదు కావాల్సింది. ఇల్లందు పూర్తిగా డ్రాట్ ఏరియా, ఏజెన్స్ ఏరియా. ఇక్కడ పంటలు పండవు. ఇక్కడ ఇప్పటికీ కూడా ఈ టైం కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. కనీసం పశుపక్షాలలో కూడా నీళ్ళు లేని పరిస్థితి, మంచినీళ్ళు దొరకని పరిస్థితి. దీని నుండి ఇవాళ మేము ఆశించింది సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినప్పుడు మాకు నీళ్లు వస్తాయన్న సంబరపడ్డాము. కానీ అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టును రీడిజైన్ చేసి మోసం చేశారు. అది ఇప్పుడు మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. రీడిజైన్ కాదు, మాకు కావాల్సింది ఖచ్చితంగా ఈ దుమ్ముగూడెం నుంచి ఖచ్చితంగా రోళ్లపాడుకు రావాలా, రోళ్లపాడు నుంచి ఇల్లందుకు రావాలా నీళ్లు. అదైతేనే ఓకే. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలను కలుపుకొని, రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇల్లందు ఎమ్మెల్యే, మహబూబాబాద్ ఎమ్మెల్యే, డోర్నకల్ ఎమ్మెల్యే మాట్లాడాల వీటి మీద. ఎందుకు ఈ అన్యాయం జరిగింది, వాళ్ళు నోరు మెదపట్లేదు. అట్లాగే ఈ జిల్లా మంత్రులు 3 ఉన్నారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. మీరు నోరు విప్పి మాట్లాడండి. ఫస్ట్ ఇచ్చినటువంటి ఫేజ్ 1 కాలువ ఎడిపోయింది, ఫస్ట్ ఇచ్చిన డిజైన్ ఎడిపోయింది. ఖచ్చితంగా మీరు నోరు విప్పి మాట్లాడితే ఇంకా నిజాలు బయటకు వస్తాయి. ఇంతవరకు ఎవరు మాట్లాడట్లే. ఇన్ని రోజులైతే చాలా మంది ధర్నాలు చేస్తున్నారు, అడుగుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కానీ ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు మాట్లాడాల. ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబట్టి ప్రజల ద్వారా ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళు మాట్లాడకపోతే ఇంకెందుకు? ఖచ్చితంగా మాట్లాడాలా, నోరు విప్పాలా, అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రశ్నించి నీళ్లు తీసుకొచ్చే